నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ఐఐటి జేఈఈ అడ్వాన్స్ పరీక్ష నిర్దేశిత సమయం కంటే ముందుగానే కేంద్రం వద్దకు చేరుకున్న విద్యార్థులు వేసవిని దృష్టిలో ఉంచుకొని పూర్తి ఏర్పాట్లు చేపట్టిన అధికార యంత్రాంగం. సిరికొండ మండలం నేరేడుకొండ జీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. వరుడుని తీసుకువస్తున్న మినీ వ్యాన్ బోల్తా దాదాపు 30 మందికి గాయాలు. క్షతగాత్రులను హుటాహుటిన రిమ్స్కు తరలించిన స్థానికులు. జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఐఐటి జేఈఈ అడ్వాన్స్ పరీక్ష ప్రశాంతంగా సాగింది. పట్టణంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోగా ఉదయం మధ్యాహ్నం స్టేషన్లలో పరీక్ష కొనసాగింది. ఆదిలాబాద్ జిల్లాలో ఐఐటి జేఈఈ అడ్వాన్స్ పరీక్ష ప్రశాంతంగా సాగింది. పట్టణంలోని నలంద డిగ్రీ కళాశాలలో పరీక్ష నిర్వహించేందుకు సంబంధిత అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఉదయం మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్ష కొనసాగింది. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు పరీక్షను నిర్వహించారు. విద్యార్థులు నిర్దేశిత సమయం కంటే ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకోగా వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం లోనికి అనుమతించారు. ఉదయం సెషన్లో 100 మందికి గాను 98 మంది, మధ్యాహ్నం సెషన్లో 100 మందికి 95 మంది విద్యార్థులు హాజరైనట్టు అధికార వర్గాలు తెలిపాయి. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా వేసవిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల సౌకర్యార్థం తగు ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం నేరేడుకొండ జీ గ్రామం వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. వరుడిని తీసుకొస్తున్న మినీ వ్యాను గ్రామ సమీపంలోనే బోల్తా పడడంతో ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని హుటాహుటిన రిమ్స్కు తరలించగా ఆసుపత్రిలో వారికి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్న ఓ ఇంట్లో రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. సదరు కుటుంబంతో పాటు గ్రామమంతా సందడిగా గడుపుతున్న సమయంలోనే ప్రమాదం జరగడంతో దాదాపు 30 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం నేరేడుకొండ జీలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువతికి జైనూరు మండలం బూసిమెట్ల గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. గురువారం వివాహం జరగాల్సి ఉండగా వరుడిని వధువు ఇంటికి తీసుకొచ్చేందుకు నేరేడుకొండ జీకి చెందిన 30 మంది శనివారం ఉదయం మినీ వ్యాన్లో బయలుదేరారు. రాత్రి తిరుగు ప్రయాణం కాగా గ్రామానికి కిలోమీటర్ దూరంలో వాహన చోదకుడు అతివేగంగా నడపడంతో మూలమల్పు వద్ద బోల్తా పడింది. ఇందులో దాదాపు 30 మందికి గాయాలు కాగా 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించగా ఘటనలో వరుడికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించేలా సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటూ వైద్యం అందించారు. ఊహించని పరిణామంతో 2 కుటుంబాల్లో విషాదం అలుముకుంది. తీవ్రంగా గాయపడిన వారు క్షేమంగా తిరిగి రావాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ సివిల్ కాంట్రాక్టర్ గుట్ట ప్రవీణ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ మంత్రి జోగురామన్ అన్నారు. ఇటీవల గుట్ట ప్రవీణ్ అకాల మరణం చెందిన నేపథ్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన పెద్ద కర్మ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు సమర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఆయనతో ఉన్న స్నేహపూర్వక సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో యాసం నరసింహరావు, దాసరి రమేష్, భట్టు సతీష్, కుమ్రరాజు, సంతోష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. తాంసీ మండలం కప్పర్ల గ్రామంలో గ్రామ దేవతలకు మత్స్యకారులు తొలి పూజలు జరిపారు. సాంప్రదాయం ప్రకారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని కోరుతూ అమ్మవారిని కొలిచారు. తాంసీ మండలంలోని కప్పర్లలో గ్రామ దేవతలకు మత్స్యకారులు ఆదివారం తొలి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పెద్ద పోచమ్మ, మంద పోచమ్మ, మైసమ్మ ఆలయాలలో మత్స్యకారుల సాంప్రదాయం ప్రకారం పూజలు జరిపారు. చేపలు పట్టే వాళ్ళతో గ్రామంలో పర్యటించి గ్రామ దేవతలకు అభిషేకం నిర్వహించి తొలి పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగుండాలని ముందుగా మత్స్యకారులే పూజలు నిర్వహిస్తామని తెలిపారు. గ్రామ దేవతల కృపా కటాక్షాలతో గ్రామ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు తగ్గాలన్న ఉద్దేశంతోనే పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటుంది. పట్టణంలోని ప్రధాన కూడళ్లతో పాటు గ్రామాల పరిధిలోనూ విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపడుతూ ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనకు పాల్పడిన వారికి జరిమానాలు విధిస్తున్న నేపథ్యంలో ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించేలా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటుంది. ఎస్పీ అఖిల్ మహజన్ ఆదేశాల మేరకు పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించాలన్న లక్ష్యంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ వంటి వాటిపై పోలీసులు దృష్టి సారించారు. ఇటీవల మైనర్ డ్రైవింగ్ చేస్తూ పలువురు పట్టుబడగా వారికి కౌన్సిలింగ్ సైతం నిర్వహించారు. మరోసారి అదే తప్పు పునరావృతమైతే కేసులు నమోదు చేసేందుకు సైతం వెనుకాడటం లేదు. అటు ప్రమాదాలకు కారణమవుతున్న ర్యాష్ డ్రైవింగ్పై పోలీసులు నిఘా ఉంచుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడపకుండా ప్రధాన కూడళ్ల గుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సరైన ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్లు లేకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనాలను సైతం స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే ముందు 1కి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. అటు పోలీసులకు చిక్కకుండా నియమాలను అతిక్రమించే వారిని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రతినిత్యం పోలీసులు వాహనాల రాకపోకలను పరిశీలిస్తున్నారు.
హెల్మెట్ లేకుండా ప్రయాణం, త్రిబుల్ రైడింగ్ చేస్తే కెమెరాల ద్వారా గుర్తించి సదరు వాహన యజమానికి జరిమానాలు విధిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసులు చేపడుతున్న చర్యలకు సహకరించాలని, ప్రజలు సైతం ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకుంటారని అధికారులు చెబుతున్నారు. ఈ విషయాలపై ఇప్పటికే విస్తృత అవగాహన సైతం కల్పిస్తున్నారు. పోలీస్ శాఖ తీసుకుంటున్న తాజా చర్యలతో ప్రమాదాలు తగ్గే ఆస్కారం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా కేంద్రంలోని సంజయ్ నగర్ మార్గంలో ఇటీవల నిర్మించిన కాంపౌండ్ వాల్ కారణంగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆల్ఫతే యూత్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ విషయమై ఇటీవల ఎస్పీని కలిసి వినతి పత్రం అందించారు. పట్టణంలోని సంజయ్ నగర్ మార్గంలో కాంపౌండ్ వాల్ను తీసివేయాలని, దాని కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఆల్ఫతే యూత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు షేక్ సలీం కోరారు. ఈ విషయమై ఇటీవల ఎస్పీ అఖిల్ మహజన్ను కలిసి వినతి పత్రం అందించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ మార్గం గుండా వాహనాల రాకపోకలు పెరిగిన విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. పరేడ్ గ్రౌండ్ గుండా నిర్మించిన కాంపౌండ్ వాల్తో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని విన్నవించారు. సంజయ్ నగర్, బుక్తాపూర్, డాల్డా కంపెనీ, సుందరయ్య నగర్, ఖుర్షిద్ నగర్ తదితర కాలనీల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఎస్పీ సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు సొసైటీ ప్రతినిధులు తెలిపారు. ఎస్పీ చొరవతో సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తోందని కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకుడు గజర్ పాషా ఆశాభావం వ్యక్తం చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం స్థలాన్ని ఇటీవల పరిశీలించినట్టు ఆయన పేర్కొన్నారు. 40 फीट रोड है जो कि आज से नहीं 1990 से भी 30-40 साल पुरानी रोड है, टाउन प्लानिंग में अभी भी मौजूद है। सो हम उसके लिए हम कई बार रिप्रेजेंटेशंस कमिश्नर साहब को भी दिए और एसपी पुलिस अथॉरिटीज़ को भी दिए। लिहाजा हम ये चाह रहे हैं कि जो भी टाउन प्लान मास्टर प्लान रोड है इसको जल्द से जल्द खोला जाए म्यूनसिपाल्टी की डिपार्टमेंट की ओर से और पुलिस डिपार्टमेंट की ओर से। और ये रोड खुलने से हमारे जो भी संजय नगर, भोक्तापुर, डाल्डा कंपनी और सुंदरया नगर, खुर्शीद नगर, लीला नगर तकरीबन ये कॉलोनीज़ के लोगों को ये रोड खुलने से फ़ायदा होगा। और सबसे अहम बात यह है कि ये हम इतने साल से एक अल्टरनेट रोड यूज़ कर रहे थे जो कि हमको 1.5 किलोमीटर फार अवे हो रहा था। अभी वहाँ पर अंडर फ्लाईओवर का काम चल रहा है। आगे चल के बहुत मुश्किलात पेश आएंगे। मेडिकल इमरजेंसी रहते, छोटे बच्चों के स्कूल्स रहते, कॉलेजेस रहते, ऑफिसेस रहते। तो लिहाजा हमारी दो भी डिपार्टमेंट से ये गुजारिश है कि म्यूनसिपालिटी डिपार्टमेंट, पुलिस डिपार्टमेंट कि ये रोड को जल्द से जल्द खोला जाए। और हमारे एसपी साहब काफ़ी अच्छा काम कर रहे हैं और आज ऑल ओवर तेलंगाना में उनका काफ़ी अच्छा नाम हो रहा है। हम उनसे एक अच्छी उम्मीद रखते हैं कि वो पब्लिक हित में अच्छा काम कर रहे हैं और उनकी वजह से आदिलाबाद में 0 क्राइम रेट हो चुका है और इलीगल एक्टिविटीज़ काफ़ी कम हो चुके हैं और हमारे कमिश्नर साहब भी अच्छे हैं। तो हम ऑल ओवर जो भी हमारे कॉलोनीज़ वाले हैं हम एक अच्छी उम्मीद रख रहे हैं कि हमारे को रोड का काम जल्द से जल्द इसको खोला जाए और जल्द से जल्द इसका काम
कराया जाए। తాంసీ మండల కేంద్రం నుండి అందర్బంద్ మార్గంలో రహదారిపై నేలకొరిగిన చెట్లు రోడ్లకు ఇరువైపులా ముళ్ల పొదలు వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అధికార యంత్రాంగం స్పందించి వాటిని వెంటనే తొలగించాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. తాంసీ మండల పరిధిలో నిన్న మొన్నటి వర్షాలకు నేలకొరిగిన చెట్ల కొమ్మలు రోడ్లపై పడి ప్రయాణికుల రాకపోకలకు ఆటంకంగా మారాయి. తాంసీ నుండి అందర్బంద్ మార్గంలో వామన్ నగర్ సమీపంలో రోడ్లపై చెట్లు నేలకొరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అసలే ఇరుకు రోడ్లతో ఎదురెదురుగా వాహనాలు వస్తేనే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది రోడ్లపైనే చెట్లు పడి ఉండటంతో వాటిని తప్పించడానికి ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రతినిత్యం చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్లపై పడి ఉన్న చెట్లను తొలగించడమే కాకుండా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలను సైతం తొలగించాలని వాహన చోదకులు కోరుతున్నారు. వార్తలు ముగిసే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా ఐఐటి జేఈఈ అడ్వాన్స్ పరీక్ష నిర్దేశిత సమయం కంటే ముందుగానే కేంద్రం వద్దకు చేరుకున్న విద్యార్థులు, వేసవిని దృష్టిలో ఉంచుకొని పూర్తి ఏర్పాట్లు చేపట్టిన అధికార యంత్రాంగం. సిరికొండ మండలం నేరేడుగొండ జీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. వరుడుని తీసుకువస్తున్న మినీ వ్యాన్ బోల్తా దాదాపు 30 మందికి గాయాలు. క్షతగాత్రులను హుటాహుటిన రిమ్స్కు తరలించిన స్థానికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.